దేవుని మనకి మహిమగలక వాక్యం సాధించుకుంది ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుంది. ప్రేమకునే సుజంగల తని మౌనదర సర్వాధికారి సృష్టి కానుకని పాలికలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయం వాక్య కింద సులోచన మరుపరిచి నన్ను ఇవ్వరక పాత్ర వాడుకుని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ ప్రార్థన సజంగా సమర్పిస్తున్న ఏంటండి జీవుల వాక్తలు చెంపించండి. పెద్ద కూతురు మీరే మాట్లాడిన నేను ప్రార్థించి మనల్ని కృపలు పొందినాం తండ్రి. ఆమె దేవుని నామకి మహిమ కలుగాక. గడిచిన ఎపిసోడ్లో నేను ఏం మాట్లాడుతున్నానంటే ఏర్పరచుకున్న వారు దేవుని చేత ఏర్పరచుకున్న గాడ్స్ ఎలెక్ట్ అనే అంశాన్ని మాట్లాడుతూ వచ్చాను. అది ఇక్కడ నేను ఎవరెవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అంటే కొరింథియన్స్ చాప్టర్ 1 verse 28, 29 అక్కడి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. దేవుడు ఏర్పరచుకున్నవారు దేవుడు లోకరీతిగా జ్ఞానులను గనులైనను గొప్ప వంశులను అనేకులను వారిని ఏర్పరచుకోలేదు. కానీ మరి జ్ఞానులను సిగ్గుపరచుటకు మరి బుద్ధిహీనులను మరి ఎన్నికైన వాళ్ళని బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నికైన సిగ్గుపరచుటకు ఎన్నికలైన తృణీకరింపబడిన వారు నీచులైన వారిని నేను ఏర్పరచుకున్నాను అని చెప్పేసి దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మరి లోకరీతిగా దోస్ వర్ లైక్ దట్ అంటే లోకరీతిగా దే వర్ ఫూలిష్, లోకరీతిగా దే ఆర్ వీక్, లోకరీతిగా అంటే వరల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ వరల్డ్ అంటే ఈ వరల్డ్లో వాళ్ళు ఎలాగ కనిపిస్తారంటే దే ఆర్ ఫూలిష్ అంటే అందరు ఫూలిష్ అందరు దేవుడు ఏర్పరచుకున్నారంటే కాదు. అదే స్పెసిఫైడ్గా మెన్షన్ చేస్తున్నాడు. మీలో లోకరీతిగా జ్ఞానులనైనాను గనులనైనాను గొప్ప వంశంలో అనేకులను ఏర్పరచుకునలేదు. అంటే దెర్ వాజ్ సమ్ పీపుల్ who are called by God, who are wise, who are of noble family, who are wise and who are so in might అంటే బలం కలిగిన వాళ్ళని గొప్ప వంశుల్ని జ్ఞానులను దేవుడు ఏర్పరచుకున్నాడు కొంతమంది వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెనీ ఆర్ లైక్ వీక్, many are having weaknesses, many are not of noble family, many are not wise enough to be in the sight of world లోకరీతిగా అంటే లోకరీతిగా వాళ్ళు జ్ఞానులు కాదు, లోకరీతిగా వాళ్ళు they are not great, they are not strong, they are not wise, అంటే లోకంలో ఎవరైతే తృణీకరింపబడిన వాళ్ళు, ఎవరైతే ఎన్నిక లేని వాళ్ళుగా, ఎవరైతే నో యు ఆర్ క్యాస్ట్ అవుట్ అని అంటారో అంటే క్యాస్ట్ అవుట్ అంటే అదేదో డిఫరెంట్ మీనింగ్ కాదు. ఈవెన్ ఫ్యామిలీస్లో కావచ్చు, ఈవెన్ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఇస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యాక్చువల్గా ఆ ఎగ్జాంపుల్స్లోనికి వెళ్తే బైబిల్ గ్రంథంలో దెర్ వాజ్ సో మెనీ పీపుల్ మనం గమనించినట్లయితే దెర్ వర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఎగ్జాంపుల్స్ నేను ఎన్ని చెప్పొచ్చు అంటే డేవిడ్, గిడియోన్, మేరీ, జోసెఫ్, ఎస్తేర్, జాకోబ్, ఐజాక్, ఆల్ ద saints, మోస్ట్ ఆఫ్ ద saints యాక్చువల్గా దే ఆర్ నాట్ ఆఫ్ నోబుల్ ఫ్యామిలీ. యాక్చువల్గా మనం చూస్తే గిడియోన్ చూస్తాము. ఇట్ వాజ్ రిటర్న్ ఎక్కడ ఉంటుందంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే 11వ వచనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లుగా గానుగా చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమున వెళ్ళినవాడా, యెహోవా మాకు తోడై ఉండినెడలా ఇదంతా మాకెలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను? ఆ యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించునని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను మనం చూస్తున్నాము. గిద్యోను ఏం చేస్తాడంటే యాక్చువల్గా ఇస్రాయేలీయుడు దేవుడు ప్రామిస్ ల్యాండ్ ఇచ్చాడు. ప్రామిస్ ల్యాండ్ ఇస్తే కూడా దేవుని వాళ్ళు డినై చేసి మళ్ళీ విగ్రహారాధన చేయడం ప్రారంభిస్తారు. ఆ రీతిగా చేయడాన్ని బట్టి దేవుడు వాళ్ళని మిద్యానీయులకు అప్పగిస్తాడు. అంటే మిద్యానీయులు వచ్చి వాళ్ళు పండిస్తున్న ప్రతి పంటను, వాళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని అంటే ఆ ఒక్క వాళ్ళ ఒక దాన్ని కొల్లగొట్టుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు పండించిన మరి పంటను కావచ్చు, వాళ్ళు ఏవేవైతే వాళ్ళకు ఆహారంగా వాళ్ళకు సంపదగా ఉంటుందో వాటన్నిటిని కొల్లగొట్టుకోవడం, వాళ్ళని మరి లూట్ చేసుకుని వెళ్ళిపోవడం అని చూస్తాం. అయితే ఆ టైంలో గిద్యోను ఏం చేస్తున్నాడంటే మరి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకున్నాడు. అంటే ఆయన భయపడుకుంటూ మరి ఇక్కడ ఏమంటుందంటే మరి మరుగై ఉండినట్లు గానుగలో యాక్చువల్గా గానుగ అనేది ఏంటంటే
అది మిల్ అనమాట, కానీ అది వైన్ మిల్ అనమాట అక్కడ. కానీ ఆయన ఏం చేస్తుంటే గోధుమలు దొరగొట్టుకుంటున్నాడు, ఎందుకంటే హీ వాంట్ టు హైడ్ ఫ్రమ్ మిడియానిట్స్. ఈ యొక్క మిడియానీయుల నుండి హైడ్ కావాలని చెప్పేసి ఆయన అక్కడ గోధుమలు దొరగొట్టుకుంటూ ఉంటే అప్పుడు దేవదూత ఆయన ప్రత్యక్షం అవుతుంది. పరాక్రమము గల బలాఢ్యుడు యెహోవా నీకు తోడైనడు అతనితో అనగా, చిత్తాన్ని అయినవాడు యెహోవా మాకు తోడైండినడలా ఇదంతా మాకు ఎలా సంభవించను అంటాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పరాక్రమం గల బలాఢ్యుడు అంటాడు. అసలు ఎంత అంటే మనం ఇందాక నేను చెప్పాను, మనం లోకరీతిగా జ్ఞానులు, లోకరీతిగా గనులు, లోకరీతిగా గొప్ప వంశీయులను దేవుడు ఏర్పరచుకోలేదు, అనేకులను ఏర్పరచుకోలేదు. కొంతమంది నేర్పరచుకున్నాడు ఆ రీతి వాళ్ళు కూడా, కానీ అనేకులు ఎలాంటి వారంటే గొప్పవాళ్ళు కాదు, అనేకులు గొప్ప వంశీయులు కాదు, అనేకులు జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, అనేకులు బలవంతులు కాదు. యాక్చువల్గా మనం అది కూడా నెక్స్ట్ వచనాల్లో చూస్తాం. ఇక్కడ ఈ యొక్క గిద్యోను మనం చూసినప్పుడు హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ మిడియానైట్స్, అంటే భయపడుతున్నాడు. ఆయన ఒక పిరికిదనం ఆయనలో ఉంది. కానీ దేవుడు వచ్చి అంటున్నాడు పరాక్రమం గల బలాఢ్యుడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే హీ వాజ్ అంటే భయంతో ఉన్న వ్యక్తిని దగ్గరకు వచ్చి నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు, నువ్వు ఒక యోధుడు నువ్వు అని చెప్పి దేవుడు సంబోధించడం, అంటే దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మరి ఆ రీతిగా సంబోధించినప్పుడు ఆయన అంటున్నాడు ఇంకేడ పరాక్రమం, ఇంకేడ బలము, మీ దేవుడు మాకు తోడండి, మమ్మల్ని పాలదేంట్లో నుంచి దేశానికి నడిపించినాడు. అప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారు, అవన్నీ ఎక్కడ పోయాయి, దేవుడు మాతో లేకుండా మమ్మల్ని మిద్యానుల చేతికి అప్పగించిన గిద్యోను అనగానే దేవుడు అక్కడ దేవదూత ఈ రీతిగా మాట్లాడ చూస్తున్నాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, యెహోవా అని మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. కానీ మనం చూసినట్లయితే ఆ కాంటెక్స్ట్ ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతులను ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయ్యందును గనుక ఒక మనుషుని హతం చేయనట్లు మిద్యానులను నీవు హతం చేయదు అని సెలవిచ్చాడు. ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటున్నాడు అంటే గిద్యోనుతో అంటున్నాడు నువ్వు వెళ్ళి నేను చెప్పించేయి, నువ్వు యుద్ధం చేయి, నువ్వు పోరాడని చెప్పేసి దేవుడు ఆ గిద్యోను చెప్పడం చూస్తున్నాం. మిద్యానులను ఇశ్రాయేలు చేతిలో ఇశ్రాయేలును మిద్యానుల చేతిలో ఉండి రక్షించు, నేను నిన్ను పంపిస్తున్నావు అని చెప్పగానే అవును నువ్వు బాగా చెప్తున్నావు దేవా, నువ్వు బాగా చెప్తున్నావు, కానీ నేను ఎలాంటి వాడిని అంటే ఆయన అంటున్నాడు చిత్తనాయల దేని సహాయం చేత ఇశ్రాయేలు రక్షింపగలను, ఎలాగ రక్షిస్తా నేను, నా కుటుంబం మనష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడే ఉన్నానే అని అతనితో చెప్పినందుకు యెహోవా ఆయననేమి నేను నీకు తోడైనాను కనుక ఒక మనుషుని హతం చేస్తున్నట్టు నీవు మిద్యానులను నువ్వు హతం చేయదని సెలవిచ్చాడు. ఇక దేవుడు అంటున్నాడు ఆయననేమి అంటున్నాడు, ఈ సేయింగ్ ఆయన వీక్నెస్ని మెన్షన్ చేస్తున్నాడు. ఐ వాజ్ నాట్ ఆఫ్ నోబుల్ ఫ్యామిలీ, నేను మనుష్య గోత్రంలో నేను వచ్చినాను, ఆయన మళ్ళీ నా కుటుంబంలో కూడా నేను కనిష్ఠుడు, ఐ వాజ్ నాట్, నా కుటుంబంలో కూడా నేను ఎన్నిక అంటే నా కుటుంబంలో కూడా నేను కనిష్ఠుడని, నేను పెద్ద కాదు, నేను ఒక ట్రైబ్ కూడా ఎన్నికైన ట్రైబ్ కాదు. ఎందుకంటే పరిపాలన నాయకత్వం అనేది కూడా దేవుడు ఏ టైప్ ఇచ్చాడంటే యూదా గోత్రానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే యూదా నుండి రాజదండం తొలగిపోదు, అంటే యూదాల నుంచి రాజు వస్తాడు, యూదాల నుంచి దావీదు వస్తాడు, యూదాల నుంచి యేసుప్రభు వస్తాడని దేవుడు ఆల్రెడీ ప్రొఫెసర్ చేశాడు. అందుకని ఆయన అంటున్నాడు నేను ఎన్నికైన వాడిని కాదు, నా వంశం చాలా తక్కువ, నేను నా కుటుంబంలో కూడా నేను కనిష్ఠుడను, నేను ఐ క్యాన్ డూ దిస్ అన్నట్లు ఆయన మెన్షన్ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు ఆయననేమి ఆయన దేవుడు అన్నాడు మనం చూస్తున్నాం. అంటే ఈ దేవుడు ఎలా ఏర్పరచుకుంటాడంటే అంటే మోస్ట్లీ అంటే రియల్గా బైబిల్ గ్రంథంలో చోజన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళలో కూడా గొప్ప వంశీయులు ఉన్నారు, మామూలు తక్కువ వంశీయులు ఉన్నారు, తర్వాత బాగా బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, ఆ తర్వాత జ్ఞానులు ఉన్నారు, జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఆ రీతిగానే ఎన్నుకున్నాడు. కానీ మోస్ట్లీ దేవుడు అలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు అంటే బలహీనులను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు కన్ఫ్రంట్ ద స్ట్రాంగ్ మైట్, అంటే మైటీగా ఉన్న వాళ్ళని కన్ఫ్రంట్ అంటే ఇఫ్ యు ఆర్ సో స్ట్రాంగ్ ఎనఫ్, ఇప్పుడు మనం స్ట్రాంగ్ అనుకో, వి డిడ్ సంథింగ్, మనం ఏదైనా చేసామంటే వెంటనే మనం ఏమంటాం, వీ టేక్ ది క్రెడిట్ ఫర్ అవర్ సెల్స్, మనం తీసేసుకుంటాం ఆ క్రెడిట్ని దేవునికి ఇవ్వకుండా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే హోప్లెస్, క్యాస్ట్ అవుట్, అంటే అంత స్ట్రెంగ్త్. ఇక్కడ గిద్యోను స్టోరీ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. అంటే దెర్ ఆర్ సో మెనీ బెస్ట్ ఎగ్జాంపుల్స్, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పామంటే గిద్యోను నేను చెప్తాను. హీ డజంట్ ఈవెన్ పార్టిసిపేట్ ఇన్ ద వార్ కూడా చేయడాయన, యుద్ధం కూడా చేయడాయన, ఆయన
జస్ట్ వెళ్తారు, బూరలు ఊదుతారు, కుండలు పలగొడతారు. ఆ తర్వాత యెహోవాకు జయము, గిద్యోనుకు జయము అని జస్ట్ కేకలు వేస్తారు. 300 menతో దేవుడు అన్ని వేల మంది, వేల సైన్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మరి వెళ్ళగొట్టేస్తారనమాట. వాళ్ళే హతం చేసుకొని ఆ రాత్రికి రాత్రి వాళ్ళు చెల్లాచెదిరైపోయి వాళ్ళు ఓడిపోయి మిద్యానీయులు భయపడి పారిపోతారు. ఆ రీతిగా దేవుడు గిద్యోనికి జయాన్ని ఇవ్వడం చూసిన ఒక మనిషిని తరిమినట్లుగా నువ్వు మిద్యానాన్ని తరుముతావు. ఒక మనిషిని తరిమినట్లు వేల మంది వచ్చారు, వేల మంది. ఈ యొక్క గిద్యోని చేస్తాడంటే నెక్స్ట్ డే వెళ్తాడు, దేవుడు చెప్పినారు అని చెప్పేసి ఆ అన్య విగ్రహాన్ని అంతా నరికేసి ఆ తర్వాత ఆ ఎడ్లని బలి చేస్తాడు. ఉదయాన్నే అందరూ వచ్చేసి ఏమైంది, ఎవరో చేస్తారని గిద్యోను చేస్తాడని చెప్పేసి గిద్యోని పిలిపిస్తే గిద్యోని అంటాడు, మీరెందుకు రివెంజ్ తీర్చుకుంటాడు, ఆకు విగ్రహమే తీర్చుకుని ఆకు దేవతని తీర్చుకోనండి అని చెప్పి వాళ్ళ నాన్న అన్నంగానే తప్పించుకుంటారు. సరే అయితే అని చెప్పేసి వదిలేస్తారు వాళ్ళు. తర్వాత ఆయన చెప్పడం ప్రారంభిస్తారు, దేవుడు నాకు చెప్పినాడు అని చెప్పేసి. ఆయన చెప్పడానికి ఆయనకు మళ్ళీ సైన్స్ కావాలి. ఎన్ని సైన్స్ అంటే 2 సార్లు, మరి 3 సార్లు యాక్చువల్గా దేవుడిని శోధించినాడు ఆయన. మొదటిగా నువ్వే చెప్తున్నావు నాకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నేను నీకోసం అంటే నీవే అనేది నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, దేవదూతతో అంటాడు, నేను నీకోసము మాంసం, నేను నీకోసం ఆహారం తెచ్చి పెట్టే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలదు, నువ్వు అది భుజిస్తే నువ్వు దేవుని దగ్గర అంటే నేను తెస్తాను ఉండు అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ దేవదూత రీతిగా ఉంటుంది. ఆయన తెచ్చి అక్కడ బండ మీద పెట్టినప్పుడు ఆ కర్ర కొనతో దేవదూత దాన్ని తగ్గగానే అక్కడ అగ్నితో అది కన్జ్యూమ్ చేయబడతాయి. ఆహారం అగ్నిలో నుండి దేవదూత వెళ్ళిపోతుంది అనమాట. ఆ రీతిగా వెళ్ళిపోయినప్పుడు అదొక సైన్ అనమాట. ఆ రీతిగా సైన్ వస్తుంది. కానీ ఆయన చేయాల్సింది జస్ట్ ఆ నెక్స్ట్ డే చేస్తాడు. కానీ హీ హ్యాస్ నో కరేజ్, ఆయన కరేజ్ లేదనమాట. ఇంకా భయమే ఉంది. ఎంత భయం ఉంది అంటే నేను ఏడ జయిస్తాను, నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన అంటే భయపడతాడు అనమాట. మళ్ళీ దేవుని ఒక సైన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నేను గొర్రె బొచ్చుని నేను అల్లంలో వేసిపోతున్నాను, అది ఉదయానికల్లా మరి పొడిగా ఉండాలి, మరి నేలంతా కూడా మంచుతో నిండి ఉంటే అది నీవే నన్ను ఏర్పరచుకున్నా నాకు తెలుస్తుంది అంటారు. అంటే సరే అని చెప్పి ఆ సైన్ చూపిస్తాడు. ఆ సైన్ చూపిస్తే కూడా ఆయన హీ డజన్ గెట్ దట్ కరేజ్, ఆయన కరేజ్ రాకుండా రాకుండా మళ్ళీ దేవుడు అంటారు, సరే ప్రభా ఇది ఒక్క మరి నేను శోధిస్తా, నేను ఏం చేస్తా అంటే మళ్ళా నేను గొర్రెబొచ్చు నేను పెడతాను, ఈసారి ఆ గొర్రెబొచ్చు తడిగా ఉండాలి, నేలంతా కూడా పొడిగా ఉండాలి, ఇలాగ జరిగితే ఉదయాన్నే మరి నీవే నన్ను ఏర్పరచుకున్నావు నాకు తెలుస్తుంది అంటాడు. సరే అని చెప్పేసి మళ్ళీ చేస్తాడు. అప్పుడు సరే దేవాన్ని నేను ఏర్పరచుకున్నాను అని చెప్పేసి ఇశ్రాయేలు అందరికి చెప్పేసి యుద్ధానికి అందరినీ సిద్ధపరిస్తే చాలామంది వచ్చేస్తారు. వస్తే దేవుడు అంటాడు, ఇంతమంది కాదు ఆయనకి పంపించేయాలని అంటాడు. అంటే దేవా ఏంది ఆడ మాకు వీళ్ళకి ఎంత తేడా ఉందంటే చాలా తేడా ఉంది, వాళ్ళు వేల సైన్యాలతో వచ్చారు, మరి మేము చాలా తక్కువ మంది ఉన్నాం, నువ్వేమో వెళ్ళిపోమంటున్నావు అని చెప్తే దేవుడు అంటే నేను చెప్పించేయంటాడు. అప్పుడు దేవుడు చెప్పంగానే ఈ యొక్క గిద్యోని ఏం చేస్తాడంటే, సరే ఎవరెవరితో భయపడుతున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోండి యుద్ధం నుంచి అంటే వెళ్ళిపోగానే మళ్ళీ 1000 మంది మిగులుతారు. 1000 మంది మిగిలితే దేవుడు మళ్ళీ ఏం చెప్తాడు, 1000 మంది కూడా చాలా ఎక్కువ అమ్మ, 300 మంది చాలు. దేవుడు అంటాడు, ఇంతమంది కూడా నాకు ఎక్కువ అంటాడు. ఇదేంది ప్రభువా అసలు చాలా తక్కువ ఉన్నాం మేము అంటే, దేవుడు అంటాడు, ఇంతమంది కూడా నాకు వద్దు, నువ్వేం చేస్తావు అంటే ఒక నది దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాటర్ తాగిచ్చు, అక్కడ ఒక టెస్ట్ చేస్తాను, ఆ టెస్ట్ డిఫరెన్స్లో నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళని చెప్తాను అంటాడు. అలాగా అక్కడ టెస్ట్లో పాస్ అయింది ఎవరంటే 300 members. ఆ 300 membersని దేవుడు తీసుకొని మీరు కత్తులు, కటార్లు లేకపోతే బాణాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళొద్దండి అంటాడు దేవుడు. ఏంది ప్రభు యుద్ధానికి వెళ్ళమంటున్నావు, నువ్వేమో అవన్నీ తీసుకుపోద్దు అంటున్నావు, ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అని అంటాడు. అప్పుడు గిద్యోను దేవుడు అంటే నువ్వు ఏమేమి తీసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తానని చెప్పేస్తాడు. దేవుడు ఏం చెప్తుంటే ఒక కుండ, ఆ తర్వాత ఒక దీపము, తర్వాత ఇంకా దీపము, ఆ తర్వాత కుండ వెళ్ళమంటాడు. అంతే, ఆ రెండింటినే దీపంలను కుండతో కవర్ చేసుకొని మీరు 3 partsగా డివైడ్ అయ్యి ఆ యొక్క సైన్యం చుట్టూ నిలబడండి. ఆ మిద్యానీయుల సైన్యం చుట్టూ స్ప్రెడ్ అయిపోయి ఫస్ట్ నేనేం చేస్తున్నా అదని చేయాలి, ఫస్ట్ కుండ పాల్గొట్టాలి, తర్వాత ఆ అగ్గి పైకి ఎత్తి మీరు ఆ కేకలు వేయాలి, యెహోవా జయము, గిద్యోనుకు జయము అని చెప్పేసి కేకలు వేయాలని దేవుడు చెప్పాడు. అదే విషయాన్ని వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళందరూ కూడా అదే వింటారు. కానీ అక్కడికి వెళ్ళక ముందు కూడా హీ హ్యాస్ సమ్ డౌట్, ఇంకా డౌట్ ఉంటుంది ఆయనకి. ఆ డౌట్ ఉంటే దేవుడు ఏమంటాడంటే, ఓకే నేను ఏం చేస్తానంటే
నువ్వేం చేస్తావు అంటే ఒక వ్యక్తిని తీసుకొని మిద్యాను ఒక గుడారాల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ క్యాంప్ దగ్గరికి వెళ్ళంటాడు. సరే అని ఆయన వెళ్తాడు. వెళ్ళంగానే అక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఆయన భయపడతానే ఉంటాడు. అసలు స్టోరీ మొత్తం కూడా గిద్యోని ఎక్కడ కూడా బల పరాక్రమం గల బలాఢ్యులాగా ఏ కోసైనా కనిపించాడు. హీ వాజ్ లైక్ అసలు సైన్యంలో కూడా అంత పిరికి ఎవరు ఉండరేమో యాక్చువల్గా. అంటే హీఈస్ జస్ట్ లిజనింగ్ ది వర్డ్, హీఈస్ హ్యాస్ అ కనెక్షన్ విత్ గాడ్, దట్స్ ఇట్. అది ఒక్కటి ఆయనకు ఉంది. ఆయనకి ఏంటి ఉందంటే దేవుని దర్శనం ఉంది, దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పినట్టు ఫాలో అవుతున్నాడు. బట్ హీ వాజ్ నాట్ అంటే ఆయన వారియర్ లాగా కూడా లేడు యాక్చువల్గా. హీ వాజ్ అంటే అక్కడ మొత్తం స్టోరీలో కూడా హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ మిడియనిట్స్. ఆ క్యాంపులోకి వెళ్ళంగానే ఆ క్యాంప్లో ఇద్దరు లేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకడు ఏం చెప్తాడంటే నాకు కల వచ్చింది, ఒక గిద్యోన్ దగ్గర నుంచి ఒక బార్లీ బ్రెడ్ దొల్లుకుంటే ఆ రొట్టె ముక్క వచ్చి మన ఒక క్యాంప్ అంటే మనొక ఒక గుడారం తాకగానే అంతా కూడా పడిపోయింది. అది అంటే ఏంటి కలభావం అని ఇంకొకటి అడిగితే ఆడంటాడు ఏముంది మీ గిద్యోన్ గెలుస్తాడు యుద్ధంలో, మనం ఓడిపోతాము, దేవుడు వాళ్ళకి విజయం ఇస్తున్నాడు గిద్యోన్కి అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇది వినంగానే ఈ యొక్క గిద్యోన్కి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ధైర్యం వచ్చి అంటే ధైర్యం కాదు, దేవుడు చెప్పింది చేయడానికి అంతే. హీ డజన్ యాక్చువల్గా హీ వాజ్ ఎట్లా అంటే నేను కనిష్ఠుని, నా ఇంట్లో కూడా నేను గొప్పవాడిని కాదు, నా ఇంట్లో కూడా నేను గనుడిని కాదు, నా ఇంట్లో కూడా నేను ఏదో చెప్తే అది జరగదు, నా ఇంట్లో కూడా నేను ఏది చెప్తే అది జరగదు. ఆ తర్వాత నా గోత్రం మనిషి గోత్రము అంది ఎన్నికైనది కాదు గోత్రము, అలాగా ఆయన మెన్షన్ చేస్తున్నాడు. అలాగా ఆయన మెన్షన్ చేస్తూ కూడా ఆ స్టోరీ మొత్తం అని చూస్తే ఆ గిద్యోను వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా 300 మెంబర్స్ స్ప్రెడ్ అవుతారు, ఆ రీతిగా కేకలు వేయంగానే దేవుడు వాళ్ళల్లో భయాన్ని పుట్టించి ఒకరినొకరు వాళ్ళే చంపుకోవడం, వాళ్ళే ఓడిపోవడం అని చూస్తాం. ఆ రీతిగా దేవుడు గిద్యోనికి విజయం ఇవ్వడం అని చూస్తాం. అందరూ వచ్చి గిద్యోను నువ్వు మాకు రాజు ఉండంటే లేదు, రాజు ఎవరంటే దేవుడే, నేను రాజుగా ఉండను అని చెప్పేసి ఆయన అంటే నీవు నీ కుటుంబం నీ కుమారులు మాకు రాజు ఉండంటే నాకు అంత అర్హత ఉంది, నేను యుద్ధం చేయలేదు, నిజంగా దేవుడు చెప్పింది నేను మాత్రం చేస్తున్నాను, నేను యుద్ధం చేయట్లేదు అని చెప్పేసి ఆయన మెన్షన్ చేస్తాడు అన్నమాట. అంటే దేవుడు ఆయనకి ధరించాడు, ఎందుకంటే ఆయన మహిమ తెచ్చుకోవడానికి. ఇప్పుడు గిద్యోను ఒక బల పరాక్రమం గలవాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనుకుందాం. ఆ రీతిగా ఏర్పరచుకున్నాడు. హీ కెన్ స్టాండ్, హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ అంటే ఎంతైనా ఏదైనా చేయగలడు అని అనుకుంటే అలాంటి వ్యక్తి నిలబడినప్పుడు అందరినీ పోగు చేసుకుంటాడు. దేవుడు ఇన్స్ట్రక్షన్స్ని ఆయన ఫాలో అవ్వడు. దేవాన్ని చెప్తుంది నీకు తెలుసా మాకు తెలుసా అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారు, నువ్వేమో వీళ్ళందరినీ వెళ్ళిపోమంటున్నావు, అసలు కాదు యుద్ధం గెలవడం అసాధ్యమా అని చెప్పేసి చెప్పేవాడు. కానీ ఈయన అంటున్నాడు లేదు నేను చెప్పి ఈ యొక్క ఆయన హీ వాజ్ వీక్, హీ వాజ్ అంటే ఆయన పిరిగివాడు యాక్చువల్గా. ఐ వాజ్ నాట్ మైట్ అనే వీక్ యాక్చువల్గా. ఆయన అంత వీక్ పర్సన్ని దేవుడు ఎన్నిక లేని గోత్రంలో పుట్టినటువంటి గిద్యోన్ని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అంటే గాడ్ న్యూ హిమ్ ఇన్ ద స్పిరిట్. తర్వాత అక్కడ మనం వాక్యలేఖనాలు చూస్తే మధ్యలో ఆయన కొంచెం ధైర్యంగా ఎందుకు ప్రవర్తించుంటే యెహోవా ఆత్మ గిద్యోని మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆయన మాట విన్నారంట. ఆయన ఆత్మగాన ఆయన మీదకి రాకపోతే ఆయన కనీసం యుద్ధానికి పోయి నిలబడడానికి కూడా శక్తి ఉండేది కాదు. దట్స్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే పాత నిబంధన కదా కొత్త నిబంధనకి ఎంత తేడా ఉందనుకుంటాం, కానీ కొన్ని దెర్ వాజ్ సో మచ్ డిఫరెన్స్. కానీ మనం స్టోరీస్లో మనం అంటే డీపర్ మీనింగ్లోకి వెళ్ళినప్పుడు స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉంటే అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నా నేను, కానీ నాకు ఆ సామర్థ్యం నేను ప్రజెంట్ చేయట్లేదు. నేను ఇంత ధైర్యము, నాకు ఇంత ధైర్యము, తర్వాత ఇంత అంటే వాక్యం చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. దాన్ని ఎవరు అంటే నా వాజ్ గుడ్ స్టూడెంట్, అంటే నేను కాలేజ్లో కూడా ప్రజెంటేషన్స్ ఇచ్చేదాన్ని, ఐ వాజ్ గుడ్. కానీ ఆ ప్రజెంటేషన్స్ బట్ ఐ వాజ్ నాట్ వైజ్, ఐ వాజ్ నాట్ అంటే మరీ తీసిపోను చదువులో, కానీ మరి టాపర్ అటువంటి పొజిషన్స్ నాకు లేవు. ఐ వాజ్ వీక్ యాక్చువల్గా, ఐ వాజ్ వీక్. కానీ దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చి అభిషేకించి ఈరోజు నిలబెట్టాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, కానీ నేను మాట్లాడడానికి నాకు సామర్థ్యం ఎవరిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఐ వాజ్ నాట్ అంటే నా బ్యాక్గ్రౌండ్ నేను నిలబడడానికి నేను ఎన్నికలేని దానని, కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను ఆయన ఆత్మతో నింపి అసలు ఇట్ వాజ్ డిఫరెంట్. ఎలాగంటే ఆయన నన్ను నా రూమ్లో అభిషేకించాడు నన్ను. అసలు అంటే ఇట్ వాజ్ లైక్ ఇంటిమెసీ, అంటే ఆ దేవునితో నేను రిలేషన్షిప్లో ఉండడాన్ని బట్టి
I have intimacy with God, అండ్ ఆ ఇంటిమసీలో నేను దేవుని ఎరగడం, దేవుని వాక్యం ద్వారా దేవుని తెలుసుకోవడం, అంటే దైవజనుల వాక్యాలు కూడా వినేదాన్ని. కానీ మోస్ట్లీగా నేను ఇన్నర్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ గాడ్ అండ్ వర్షిప్ లీడ్ చేసేదాన్ని. కాబట్టి ఆ వర్షిప్లో దేవుడు అభిషేకించాడు, అంటే రూమ్లో దేవుడు ఆ వరం యాక్టివేట్ అయింది. కానీ పవర్ అనేది వర్షిప్ చేస్తున్నప్పుడు మా చర్చ్లో ఇట్ వాజ్ ఇన్ 2016 మే 1 దేవుడు నన్ను పవర్తో అనాయింట్ చేశారు. ముందు ఏప్రిల్ ముందు రోజు, దట్ వాస్ నైట్, రూమ్లో గిఫ్ట్ యాక్టివేట్ అయింది. కానీ అభిషేకం అంటే ఆ పవర్ డునామిస్ అనేది, అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నాలో నుండి కత్తుల వలె, ద ఓన్లీ వర్డ్ దట్ ఐ గాట్ వెన్ ఐ వాజ్ గాట్ బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ గోస్ట్ వాస్ హెబ్రూస్ చాప్టర్ 4:12. ఆయన వాక్యం వాడిన రెండంచెల ఖడ్గం కంటే పదునైనదై ప్రాణాత్మ మూలుగలను మరి విభజించినంత మట్టుకు దురుచు హృదయం తలంపులను శోధించుచున్నది అనే వాక్యము అనేది ఆ వాక్యమే వచ్చింది నాకు. ఎందుకంటే వెన్ ఆ చర్చ్లో యాక్చువల్గా ఆ డే నాకు ల్యాబ్ ఉందనమాట. ఆ డే నేను ల్యాబ్ చేయాలి, కానీ నేను ఆ ల్యాబ్కి వెళ్ళాలి. కానీ ముందు వర్షిప్ లీడ్ చేసి నేను వెళ్ళి ఎగ్జామ్ రాద్దామని చెప్పేసి మెయిన్ సెమిస్టర్ ల్యాబ్ అనమాట, మెయిన్స్. కానీ నేనేం చేస్తున్నా, నేనేమో ముందు రోజేమో నైట్ ఇంట్లో యాక్టివేట్ అయిన వరము, తర్వాత ఇక్కడేమో టంగ్స్లో నేను వర్షిప్ చేయడానికి వెళ్ళాను. వర్షిప్ చేస్తుండగానే ఆ డునామిస్, ఆ పవర్ దిగడం, దేవుని ఒక ఆత్మానుభవం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ అభిషేకం, దేవుని మీద ఒక అభిషేకం దిగినప్పుడు నాలో నుండి ఆ ఖడ్గాలు చూసుకుని వస్తున్నట్లు వాక్యం. అసలు ఐ క్యాన్ కంట్రోల్ మై సెల్ఫ్. ఆ రోజు నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయినాను. నాకు నోట్లో నుండి ఖడ్గాలు అంటే ఎలాగో చొచ్చుకొని వెళ్ళాయంటే ఇట్ వాజ్ లైక్ అసలు చాలా డిఫరెంట్. అదేదో హెవెన్లీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ వర్ షాక్డ్. అందరూ కూడా షాక్ అయిపోయినారనమాట. యాక్చువల్గా అంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై చర్చ్ హూ గాట్ బాప్టైజ్డ్. తర్వాత మిగిలిన అయ్యారు. కానీ నేను చెప్తే ఆ అభిషేకం అనుభవాన్ని మాట్లాడినప్పుడు ఎలాగ దేవుని యొక్క వాక్యం, అంటే దేవుని దేవునికి ఒక సామర్థ్యం. ఐ వాజ్ నాట్ అంటే షై అనేది నాకు ఎక్కువ. ఆ తర్వాత ఐ క్యాంట్ స్టాండ్ బిఫోర్ పీపుల్. ఇప్పటికీ కూడా ఐ వాంట్ టు హైడ్ యాక్చువల్గా. బట్ ఐ వాజ్ స్టాండింగ్ హియర్ బికాజ్ హీ మేడ్ మీ టు స్టాండ్ హియర్. ఆయన నన్ను నిలబెట్టినందుకు నేను ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నా. ఆయన నన్ను నిలబెట్టి ఆయన వాక్యాన్ని నాకు ఇచ్చి నన్ను మాట్లాడమంటే ఆయనకు నా నోరు మాత్రమే నేను సమర్పించి, ఆయన నువ్వు మాట్లాడు, నువ్వు వాక్యం చెప్పు అని చెప్పేసి మాత్రమే నేను నిలబడ్డా. కానీ నేను ఎప్పుడు కూడా చూస్ చేసుకునే, అంటే నేను సేవ చేయడము అనే దానికంటే కూడా ఐ లవ్, అంటే నాకు ఆ ప్యాషన్ డూయింగ్ సంథింగ్ అనమాట. కానీ దేవుడు కాలింగ్ నన్ను ఇక్కడ డ్రాగ్ చేసింది, దేవుని కాలింగ్ నన్ను ఇక్కడ నిలబెట్టింది, దేవుని కాలింగ్ అసలు ఐ క్యాన్ నాట్ యాక్చువల్గా నన్ను పర్సనల్గా అడిగితే, నన్ను అడిగితే ఐ జస్ట్ క్యాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ హియర్. యాక్చువల్గా నేను ఇమాజిన్ చేసుకోను. బికాస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కళలు, దర్శనాల ద్వారా దేవుడు నాకు జరగబోయేవి చాలా చాలా చెప్పేవాడు. అవన్నీ జరిగాయి అనమాట. చాలామంది పిల్లలు పుట్టడం కావచ్చు, ఆ తర్వాత అన్నీ కూడా కళల ద్వారా, ఆ తర్వాత దర్శనాల ద్వారా, దేవుని అభిషేకం ద్వారా దేవుడు చాలా 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 అనుభవాలు నాకు చెప్పాడు. కానీ వాటిని గమనించినట్లయితే అవన్నీ ఉండడం ఒక ఎత్తు, కానీ బట్ ఐ డిస్ నాట్ వాంట్ టు బీ హియర్ యాక్చువల్గా. కానీ ఆ కాలింగ్ నన్ను ఏం చేస్తుందంటే ఇక్కడ ప్లేస్ చేసింది. ఆ కాలింగ్ నన్ను, అందుకే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో మనం నేర్పించుకుని ఈరోజు ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను. కానీ నా సామర్థ్యం కాదు. ఐ డజంట్ వాంట్ డూ దిస్. యాక్చువల్గా నేను చూస్ చేసుకోను. బట్ ఐ చూస్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రూమ్లో నన్ను దేవునితో ఉండమంటే, దేవుని సన్నిధిలో ఉండమంటే, దేవునికి గంటలు సరబడి ప్రార్థన చేయమంటే చేయగలుగుతా. కానీ నేను మనుషుల మధ్యన నిలబడి నన్ను నేను ప్రజెంట్ చేయడం, నేను వాక్యం చెప్పడం అనే దానికి నన్ను నేను ఎక్కువ ప్రజెంటేషన్ ఇవ్వలేను యాక్చువల్గా. బట్ అంటే నాకు స్టేజ్ ఫియర్ ఉందా అంటే అలా కాదు. స్టేజ్ ఫియర్ డజంట్ మ్యాటర్ టు మీ. మా కాలేజెస్లో నేను చాలా సెమినార్స్ ఇచ్చాను, చాలా ప్రజెంటేషన్స్ ఇచ్చాను. కానీ బట్ ఐ వాజ్ సో డిఫరెంట్. ఎలాగా అంటే I won't speak with boys, I won't speak with most of the girls. అంటే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ అంటే మరీ ఎక్కువ డిఫరెన్స్ అయిన వాళ్ళని నేను అంటే ఐ వాజ్
గుడ్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ బిగ్ ఫ్రెండ్స్ సర్కిల్, ఎక్కువ సర్కిలే ఉంది. నన్ను వేరే బ్రాంచెస్ వాళ్ళు అలా అందరు తెలుసు. కానీ మోస్ట్లీ ఐ యూజ్ టు హైడ్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇట్ వాజ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ వాజ్ గాడ్ అంటే గాడ్లీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని నేను చెప్తాను. ఎందుకంటే గాడ్ ఎప్పుడు అని హోలీ గోస్ట్ నుంచి నేను మాట్లాడినప్పుడు హీ డజంట్ అంటే ఆయన ఎప్పుడు కూడా తను ప్రజెంటేషన్ ఇచ్చుకోడు. నేను ఈ రివల్యూషన్ నేను పొందుకున్నా. హోలీ గోస్ట్ ఏమో జీఎస్ని ఎగ్జాల్వ్ చేస్తారు, జీఎస్ ఏమో హోలీ గోస్ట్ని ఎగ్జాల్వ్ చేస్తారు. దిస్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. కానీ హోలీ గోస్ట్ ఎప్పుడు కూడా మన బిహైండ్ మన ముందు పెట్టి నడిపిస్తూ ఉంటాడు. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా నేను ఇంకో ఎగ్జాంపుల్ నుంచి నేను చాలా డీపర్ మాట్లాడతాను. మన అందరితో పరిశుభానికి వందలు తెలియజేస్తున్నాను. ప్రార్థన ముగించుకుందాం. తని మౌనత్ర సర్వాధికారిని పల్లెకిలిన్స్లు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మరి చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, విన్న వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పొందించండి. ఎవరైతే మరి నా వల్ల కాదు, చేయలేను, ఈ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు చేయలేను, మాకు సామర్థ్యం లేదు, నాకు బలం లేదు, నేను ఎన్నికలేని దాను అని అంటుంటాను, అటువంటి వారిని ఆత్మతో నింపి సామర్థ్యాన్ని ఇచ్చి వారు చేయలేని వాటిని, వారు సాధించలేని వాటిని వాళ్ళకి సాధించి వారిని ఈ సాక్షులుగా నిలబెట్టుకొని ప్రార్థించి నీకు మహిమ చెల్లిస్తాను. ప్రతి ఒక్క దివ్యంతో నింపమని అజడి నేస్తున్నాం. ప్రార్థించి మనల్ని కృపలు పొందినాము తండ్రి. ఆమె దేవునామకి మహిమ కలుగాక. అందరికీ వందనాలు.